సభ్యులందరూ ఆరోగ్యంగా ఉండాలన్న ప్రధాన ఉద్దేశ్యంతో ఏటా క్రమం తప్పకుండా వైద్య శిబిరాలను నిర్వహిస్తూ ఉంటామని కమిటీ కార్యదర్శి పాబోలు చిన్నపున్నయ్య అన్నారు. కాకినాడ లిటరరీ అసోసియేషన్ టౌన్ హాల్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత కంటి మరియు దంత వైద్య శిబిరాన్ని కమిటీ అధ్యక్షులు జి సత్యనారాయణమూర్తి నానాజీ లాంఛనంగా ప్రారంభించారు. పున్నయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ సూపర్ స్పెషాలిటీ వైద్య బృందాలచే ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందన్నారు. వాసన్ ఐ కేర్, క్లౌడ్ డెంటల్ హాస్పిటల్స్ వైద్యుల సహకారంతో వైద్య శిబిరాన్ని నిర్వహించగా సుమారు 675 మంది పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమంలో క్లౌడ్ డెంటల్ హాస్పిటల్ అధినేత డాక్టర్ చైతన్య ఆనం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దంతాల సంరక్షణపై శ్రద్ధ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు జీవై రఘునాథ్, కోశాధికారి ఎం సూర్యనారాయణరాజు, కమిటీ సభ్యులు సుసర్ల సుబ్రహ్మణ్యం, బచ్చు శివప్రసాద్, ఎం సత్యనారాయణ, నెక్కంటి శ్రీనివాస్, పి రామచంద్రరాజు, పెద్దిరెడ్డి సతీష్, బసవ ప్రసాద్, బచ్చు శేఖర్తో పాటు వెత్స ఆనంద్, దంగేటి ప్రసాద్, సత్తి రవిరెడ్డి, చోడిశెట్టి పద్మరాజు, సమయమంతుల కృష్ణమోహన్తో పాటు అధిక సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు. ఇక్కడ దంత పరీక్షలు నిర్వహించడానికి ఈరోజు క్లౌడ్ డెంటల్ వారి తరఫున ఇక్కడికి వచ్చాను. నాతో పాటు కంటి పరీక్షలు నిర్వహించడానికి వాసన ఐకే వారు కూడా ఇందులో పాల్గొంటున్నారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ముఖ్యంగా సమస్యలు ఏమున్నాయి అనేది చాలామందికి తెలియదు. అందుకని పరీక్షలు నిర్వహించి వాళ్ళ కొంచెం అవగాహన అనేది కల్పించడానికి కోసమే ముఖ్య ఉద్దేశము ఈ క్యాంప్ తాలూకది. దీన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను.